చంద్రబాబు నాయుడు గారిని చూసి రైతులంతా చాలా ఆనందంగా ముందుకొచ్చి ఎప్పుడు అడిగితే అప్పుడు భూములు ఇవ్వడానికి వచ్చేస్తున్నారు అని అన్నారు. ఆ విధంగానే ప్రచారం చేశారు, ఆ విధంగానే వార్తలు వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చెప్పుకున్నారు. ఆఖరికి చూస్తే పరిస్థితి ఏంటి ఇలా ఉంది? అదే బాధ. మీరు చెప్పినప్పుడు ఈ రైతుల నుంచి భూమి తీసుకున్నప్పుడు మీరు చేసిన వాగ్దానాలు ఏంటండి? అసలు మీ అందరికీ కూడా ఉచిత చదువు అన్నాడు, అవును, ఉచిత వైద్యం అన్నాడు, కరెక్ట్, మీకు అక్కడ ఏం కావాలన్నా అన్ని ఫెసిలిటీస్ మీకు ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. అవును, ఇంతవరకు అతిశుద్ధి లేదు అక్కడ. రైతులు అడిగేవాళ్ళు, వాళ్ళు ఇప్పటికీ రైతులు రాజధానిలో ఉన్న తుళ్ళూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా ఏదో చేస్తాడు, ఇంకా ఏదో చేస్తాడు. రైతులందరికీ చేతులు జోడించి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. మన రైతు వర్గాన్ని ఇతను బాగు చేయడు. మీరందరూ కళ్ళు తెరవమని నేను కోరుకుంటున్నా. మీకు రావాల్సిన మీ భూముల్ని మీరు వెలిగెత్తి అడగాలి. వాళ్ళ అడగకపోతే మనం వెనకబడిపోతున్నాం. రైతు సోదరులారా, ఈ భూమిని ఏనాటికి ఇస్తాడో ఎవరికి తెలియని విషయాలు. అవును, అతను ఇచ్చే ఆలోచనలో లేడు మాకు తెలిసినంత వరకు. ఆ సీడ్ యాక్సెస్కే ఒక 2 ఎకరాల 72 సెంట్లు వాళ్ళతో మాట్లాడి రైతులతో ఏదో ఒక విధంగా నెగోషియేట్ చేసి వాళ్ళకి తొలవ పొలవ మీరు ప్రభుత్వ పరంగా సెటిల్ చేయొచ్చు కదా. అవును, వాళ్ళని ఆ విధంగా బజార్ని ఇచ్చి పోలీసులతో నానా రకాలుగా ఇబ్బంది పెడతారా? ఇది ధర్మమేనా? మీరు మిమ్మల్ని నమ్మిన రైతు వర్గానికి మీరు చేసే ధర్మం ఇదేనా? భూమి ఇచ్చే వరకేమో కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. మాకందరికి 70 mm సినిమా చూపించారు. తీరా విషయానికి వచ్చేప్పటికి మమ్మల్ని ఎంతగా బాధ పెడుతున్నారండి. రైతు వర్గం రాజధానిలో ముఖ్యంగా తుళ్ళూరు ఉన్న పరిసరాల ప్రాంతాల్లో రైతులకి ఇంకా నమ్ముతున్నారు, ఇంకా నమ్మకం ఉంది. మళ్ళీ చెప్తున్నా సోదరులారా, మీ ప్లాట్లు మీకు ఇవ్వమని ముందు మీరు అడగండి. 50,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అప్పుగా తీసుకొచ్చి అక్కడ గుమ్మరిస్తున్నారు. కట్టనండి, అవన్నీ కడుతున్నారు, రోడ్లు వేసేస్తున్నారు. అట్లాగే వీటికి సమాంతరంగా మీ ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వమనండి. మీకు ఇచ్చిన కమర్షియల్ ప్లాట్లు ఇవ్వమనండి. మీకు ఇచ్చిన భూమిని మీకు ఇవ్వమనండి. మీకు చేతులు జోడించి చెప్తున్న రైతు సోదరులందరికీ మీరందరూ కూడా దీన్ని ఆలోచించడం చేయండి. ఇంకొక పార్టీ పరంగానో ఇంకో విధంగానో నేను మాట్లాడటంలా ఒక సాటి రైతుగా చెప్తున్నా, రైతుకు జరగబోయే నష్టాన్ని గురించి మీకు చెప్తున్నా. సోదరులందరూ కళ్ళు తెరవాలని మిమ్మల్ని వేడుకుంటున్నా సోదరులారా, తుళ్ళూరు ప్రాంత రైతులందరినీ కూడా.